గుంటూరులో అక్కడ చిన్మయ విద్యాలయం ఉందన్నమాట, స్కూల్ ఉంది మాది. అక్కడ నేను ఒకసారి భజగోవిందం చెప్పా. భజగోవిందం మొత్తం అంతా చెప్పా. అంటే ఒక 8 రోజులు 9 రోజులు చెప్పా. ఒక 4 రోజుల తర్వాత ఒక ఆయన నేనుండే ఇంటికి వచ్చాడు. వచ్చి నాతో చెప్పడం మొదలుపెట్టాడు అనమాట. స్వామీజీ రోజు మీ క్లాస్కి వస్తున్నా అన్నాడు. థ్యాంక్ యూ బాస్ అని. ఏంటంటే వచ్చి చెప్తున్నాడు అనమాట, స్వామీజీ రాగానే మిమ్మల్ని కూర్చొని చూస్తాను స్వామీజీ, అసలు చక్కగా స్టేజీ మీరు అంతా భలే కనిపిస్తుంది స్వామీజీ నాకంతా. ఆ తర్వాత స్వామీజీ ఒక 5 నిమిషాల తర్వాత నాకు అసలు స్టేజ్ అనేది కనిపించదు, మీరు మాత్రమే కనిపిస్తారు. ఆహా ఎంత కాన్సన్ట్రేషను అని అనుకున్నా. ఒక 5 నిమిషాల తర్వాత స్వామీజీ మీరు కూడా కనిపించరు స్వామీజీ, నాకు కేవలం మీరు చెప్పేటటువంటి ప్రవచనం మాత్రమే వినిపిస్తూ ఉంటుంది అన్నాడు. మహానుభావుడు అనుకున్నా. ఆ తర్వాతట 5 నిమిషాల తర్వాత అది కూడా వినిపించదట ఆయనకి. అంటే ఏం చేస్తున్నాడు ఆయన? హ్యాపీగా నిద్రపోతున్నాడు. అప్పుడు నేను మనసులో అనుకున్నాను అనమాట, నేను చెప్పింది అర్థమైనా అర్థం కాకపోయినా మహానుభావుడికి మంచి నిద్రనైతే ఇవ్వగలిగా అనుకుంటున్నా. మంచి నిద్రనైతే ఇవ్వగలిగా. పోన్లే పోతే పోనీలే, ఇంట్లో నిద్రపోతే పోకపోతే పోయాడు, ఇక్కడికి వచ్చి నిద్రపోతున్నాడు. కొంతమంది అంతే, మైండ్ పని చేయకపోతే నిద్ర వచ్చేస్తుంటుంది ఆటోమేటిక్గా. కాబట్టి మనల్ని మనం శారీరకంగా మానసికంగా అలర్ట్గా ఉంచుకోవటం అండి, అది చాలా సత్వగుణ సంపన్నులుగా మాత్రమే సాధ్యం. కొంతమంది ఆ నిద్రను జయిస్తారు, నిద్రను జయించేటటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది నిద్ర వస్తుంది, నిద్ర అనేటువంటిది సహజ లక్షణం అండి. శరీరం అన్న తర్వాత నిద్ర రావడం అనేది, నిద్రలో మనకు కావలసినంత శక్తి అనేటువంటిది మనకు తెలియకుండానే, ఏ మందులు వాడకుండానే బోళ్ళంత శక్తి అనేటువంటిది నిద్రలో వస్తుంది. పూర్వకాలం అయితే అసలు యోగంలో యోగ నిద్ర అనేటువంటిది ఒకటి ఉంటుంది. చక్కగా యోగ నిద్ర చేస్తారు కొంతమంది, యోగంలో నిద్రపోతారు వాళ్ళు. నిద్ర అనేటువంటిది అవసరమే. అనవసరమైనటువంటి సందర్భాల్లో కూడా నిద్ర వచ్చిందనుకోండి, రాకూడనటువంటి సందర్భాల్లో నిద్ర వచ్చిందనుకోండి, అది ప్రమాదం. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రోడ్డు మీద జరిగేటటువంటి యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక చిన్న ఏమరపాటు వల్ల పెద్ద పెద్ద యాక్సిడెంట్లు, చాలా పెద్ద పేమెంట్స్ మనం ఇవ్వాల్సి వస్తుంది. నేను చాలామందికి నేను చెప్పేటటువంటిది అదే, డ్రైవ్ చేసేటటువంటి వాళ్ళకి. ఇక అమ్మరు వీళ్ళందరికీ తెలుసు, నాతో పాటు ట్రావెల్ చేసేవాళ్ళు కార్లలో. నాకు గనక కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర వస్తుంది కొంచెం, మధ్యాహ్నం పూట ఎప్పుడన్నా అట్లా ఒక ½ అన్ అవర్ అట్లా నిద్ర వస్తుంది. నిర్మోహమాటంగా కారులో అందరికీ చెప్పేసి ఒక చెట్టు కింద కారు ఆపేసి హ్యాపీగా పడుకుంటాను. ఒక గంట సేపు పడుకుంటా శుభ్రంగా, అందరికీ చెప్తా పడుకోండి అని చెప్తా. ఆ టైంలో అవసరం అది. డ్రైవింగ్ చేసి 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 లాంగ్ డిస్టెన్సెస్ వెళ్తున్నప్పుడు నిద్ర వచ్చేస్తుంది. ఆ టైంలో నిద్రపోవాలంతే. లేకపోతే ఏమవుతుంది, ఆ నిద్ర కొంప ముంచుతుంది, ప్రమాదానికి కారణం అవుతుంది అనమాట, ఏమరపాటుకు కారణం అవుతుంది. అందుకని ఎప్పుడు ఏది అవసరమో దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటం అనేటువంటిది అది సత్వగుణ లక్షణం అండి. దాన్ని వయలేట్ చేయటం ఏదైతే ఉందో అది తమోగుణం యొక్క లక్షణం. ఈ మధ్యలో వచ్చినటువంటిది సత్వగుణం, ఇది రాగాత్మకం. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను బద్ధకంగా ఉందండి, చాలామంది అంటుంటారు ఇవాళ ఏంటోనండి చాలా బద్ధకంగా ఉంది అని అన్నారనుకోండి, దాని అర్థం ఏంటి? ఈరోజు ఏ గుణంలో ఉన్నానని అర్థం? ఇవాళ నేను తమో గుణంలో ఉన్నానని అర్థం కదా. కొన్నిసార్లు మనకి డైనమిక్గా వర్క్ చేయాలనిపిస్తుంది, ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది లేచి, ఆ రోజు నేను రజోగుణంలో ఉన్నాను. ఈరోజు నాకు ధ్యానం చేసుకోవాలనిపించిందండి, దేవాలయానికి వెళ్ళాలనిపించిందండి, సత్వగుణంలో ఉన్నానని అర్థం. కాబట్టి మన ద్వారా వ్యక్తమయ్యేటటువంటి గుణాలు మన యొక్క ప్రకృతి నుంచి చక్కగా సత్వరజస్తమో గుణాల రూపంలో రకరకాలైనటువంటి కర్మలు వ్యక్తపరుస్తూ ఉంటాయి ఈ గుణాలన్నీ కూడా అని చెప్తూ, వీటి గురించే తర్వాత డిస్కషన్స్ కూడా పెట్టారు చూడండి. సత్వం సుఖే సంజయతి రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. సత్వం సుఖే సంజయతి
రజః కర్మణి భారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సంజయత్యుత. భారత, అర్జున, సత్వం సుఖే, సత్వంలోంచి ఏమొస్తుంది? సుఖం. సుఖం అంటే అక్కడ అంతర్గతమైనటువంటి ఒక ఆనందం, ఆనందం అనేటువంటిది. రజః కర్మణి సంజయతి, ఈ రజస్సు నుంచి కర్మలు అనేటువంటివి ఈ జీవుణ్ణి ఆసక్తి పడేటట్టు చేస్తూ ఉంటాయి. తమహతు జ్ఞానమావృత్య ప్రమాదే సంజయతి ఉత. ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకో. ఏంటా విషయం అంటే, తమహతు, తమో గుణం మాత్రం ఏం చేస్తుందట? జ్ఞానమావృత్య, జ్ఞానాన్ని కప్పేస్తుంది. మనకున్నటువంటి జ్ఞానం అంతా కూడా తమో గుణం వల్ల కప్పబడిపోతుంది. కప్పబడిపోయి ఏమవుతుందట? ప్రమాదే సంజయతి ఉత, నిన్ను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. అక్కడ ప్రమాదం అంటే ఏమనుకున్నాం మనం? ఏమరపాటు. జ్ఞానం ఉంది, కావలసినంత జ్ఞానం ఉంది, కానీ లోపల ఉన్నటువంటిది ఎటువంటి జ్ఞానం, ఎటువంటి లక్షణం? నా లోపల ఉన్నటువంటి గుణం ఏంటి? తమో గుణం. ఈ తమో గుణానికి లోనైపోయినప్పుడు నేనేమైపోతా? నా లోపల ఉన్నటువంటి జ్ఞానం అంతా కూడా కప్పబడిపోతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా చూడండి, ఒక్కొక్కసారి తాగేస్తారు. మామూలుగా వాడు బాగానే ఉంటాడండి, చాలా చక్కగా ఉంటాడు, వాడి పనులు వాడు చేసుకుంటూ ఉంటాడు, సంపాదిస్తూ ఉంటాడు, బాగానే ఉంటాడు వాడు. కానీ ఎప్పుడైతే తాగేశాడో ఏమవుతుంది? మంచి జ్ఞాన సంపన్నుడు, తెల్లారు లేస్తే మామూలు మంచి జ్ఞానం ఉన్నటువంటి వాడే, అన్నీ తెలిసినటువంటి వాడే. ఆ తాగేసినప్పుడు అతని జ్ఞానం అంతా ఏమైపోతుంది? ఆవృత. ఆ ఆవరించబడిపోయినప్పుడు, జ్ఞానం అనేటువంటిది కప్పివేసినప్పుడు తన కంట్రోల్లో తాను ఉన్నాడు. అక్కడ ఏం చేస్తాడో తెలీదు. చూసుంటారు కదా తాగినటువంటి వాళ్ళ బిహేవియర్ రోడ్డు మీద ఎట్లా ఉంటుందో. ఎక్కడ పడితే అక్కడ పడిపోతుంటారు, లేపి కూర్చోబెడితే మళ్ళా పడిపోతుంటారు. కొంతమంది అయితే అక్కడే పడి ఆ మట్టంతా నెత్తి మీద పోసుకుని దొల్లి ఆ చొక్కా లుంగి అన్ని ఖరాబ్ చేసుకొని. ఎందుకు వచ్చింది అది? ఆ సమయంలో తాగాలనిపించింది, తాగేసా, జ్ఞానం ఉంది, నాశనం అయిపోయింది. అంతా ఉన్న జ్ఞానం అంతా కూడా ఆవృత్య, మూతపడిపోయింది, డబ్బాలో పెట్టేశా, ఇంకా పనిచేయదు అది. వీళ్ళొకళ్ళు. రెండోది, మంచివాడే ఉంటాడండి వాడు, కానీ వాడికి విపరీతమైనటువంటి కోపం వచ్చిందనుకోండి. ఆ కోపం వచ్చినప్పుడు చాలా చోట్ల మీరు గమనించండి, క్షణికావేశము అంటారు కదా. ఆ క్షణికావేశం ఏంటి? ఆ క్షణికావేశం అనేటువంటి దాని యొక్క రియల్ సిస్టమ్ ఏంటంటే, లోపల ఉన్నటువంటి జ్ఞానం ఏమవుతుందంటే క్రోధం ద్వారా కప్పబడిపోయింది, కప్పేసింది జ్ఞానం. ఆ సమయంలో ఏమవుతుంది? నేనెవరు, నా స్థాయి ఏంటి, నా చదువేంటి, నా జ్ఞానం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా సంపాదన ఏంటి, నా భార్య ఎవరు, నా పిల్లలు ఎవరు, ఏం ఆలోచించరండి ఆ టైంలో. అవతల వాళ్ళని చంపడమో, వాళ్ళని ఏదో ఒకటి హాని తెల్లబెట్టడమో, ఏదో ఒకటి కీడు చేయటమో, ఏదో ఒకటి చేసేస్తారు ఆ క్షణికావేశంలో. ఒక్కొక్కసారి మర్డర్లు కూడా చేసేస్తారు వాళ్ళు. తర్వాత బాధపడతారు, అయ్యో ఆ క్షణంలో నేను చేయకుండా ఉండాల్సిందండి, ఆ క్షణంలో అలా అనకుండా ఉండాల్సిందండి, ఆ క్షణంలో కొట్టకుండా ఉండాల్సిందండి. తర్వాత బాధపడతారు. ప్రయోజనం ఏముంది? ముందు తెలుసు కదా నీకు. కానీ ఆ క్షణంలో ఏమైంది? జ్ఞానం ఆవృత్య, జ్ఞానం మూతపడిపోయింది, కప్పబడిపోయింది. కాబట్టి ఇప్పుడు దాకా చెప్పినటువంటి 3 శ్లోకాలని కూడా, సత్వరజస్తమో గుణాలకి సంబంధించినటువంటి 3 శ్లోకాలని కూడా ఈ శ్లోకంలో వీటిని ఏంటంటే ఏం జరిగింది, ఏం చెప్పాము అనేటువంటి చెప్పారనమాట. సత్వం సుఖే సంజయతి, సత్వం అనేటువంటి దాని నుంచి సుఖం వస్తుంది. రజస్సు నుంచి కర్మలు అనేటువంటివి వస్తాయి. తమస్సు ఏం చేస్తుంది? చక్కగా నీ జ్ఞానాన్ని అంతా కప్పేసి నీ నుంచి నిన్ను దూరం చేసేస్తుంది. ఇది ఈ 3 గుణాల యొక్క లక్షణాలు. సార్ ఇంతేనా, ఇంకా ఏమైనా ఉన్నాయా? ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి దాని గురించి. బ్రహ్మాండమైన లక్షణాలు ఇవన్నీ. తర్వాత చెప్తున్నారు చూడండి. రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమశ్చైవ
తమస్సత్వం రజస్తథా రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత. రజసత్వం తమశ్చైవ తమస్సత్వం రజస్తథా. ఈ మూడు గుణాలనే ఎంత బాగా వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి వేసి చెప్తున్నారు. ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఆలోచిస్తే కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఈ శ్లోకాన్ని, అవునా ఇంత ఉందా దీంట్లో అప్పుడు అర్థమవుతుంది మనకి. ఏం చెప్తున్నారంటే ఇక్కడ అర్జున, రజః తమసః చ అభిభూయ సత్వం భవతి. ఏం చేస్తుందట? ఈ సత్వగుణం అనేటువంటిది ఎలా వస్తుందట? లోపల ఉండేటటువంటి తమో గుణాన్ని, రజోగుణాన్ని తొక్కేసి సత్వగుణం అనేటువంటిది పైకి వస్తుందట, అణిచివేస్తుంది అనమాట. సత్వగుణం పరిపూర్ణంగా ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ సత్వగుణము మిగతా రెండు గుణాల్ని అణిచివేస్తుంది. తర్వాత ఇంకొకటి చెప్పారు, తథా అలాగే సత్వం తమహచ రజోగుణం. రజోగుణం ఏం చేస్తుందట? తమో గుణాన్ని, సత్వగుణాన్ని రెండింటిని తొక్కిపడేస్తుంది. అంటే మధ్యలో ఉండేటటువంటి గుణం రజోగుణం. అలాగే సత్వం రజః తమః ఏవ, సత్వగుణాన్ని రజోగుణాన్ని తమస్సు అణిచివేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? ఏమర్థమైంది మనకి? ప్రతి వాళ్ళల్లో మూడు గుణాలు ఉంటాయి, అది మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. ఏదో ఒక గుణమే ఉంటుందని మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దండి. ఆయన మహానుభావుడండి, సత్వగుణ సంపన్నుడండి అని అనుకుంటాం, కానీ ఆయనలో కూడా రజోగుణం, తమో గుణం ఉంటాయి. వాడేంటండి అంత ఊరికినే హడావిడి చేస్తాడు, అంత రజోగుణం ఏంటండి? వాడిలో కూడా సత్వగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. ఏంటి సార్ వాడు అంత దుర్మార్గుడు, ఏంటి సార్ అంత దుర్మార్గమైన పనులు ఏం చేస్తాడు ఏంటి సార్? వాడిలో కూడా సత్వగుణం ఉంటుంది, రజోగుణం ఉంటుంది. కానీ ఏంటంటే ఒక్కొక్కళ్ళల్లో ఒక్కొక్క గుణం ప్రిడామినెంట్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం బయటికి ఆవిర్భవిస్తూ ఉంటుంది. అందరిలో అన్ని గుణాలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం అనేటువంటిది బయటకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూడండి ఎట్లా ఉంటుంది మన పరిస్థితి. చార్ధామ్ యాత్ర వెళ్దాం. చార్ధామ్ యాత్ర వెళ్ళిన తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు ఆహా ఓహో, ఇదిగో హరిద్వార్, ఇదిగో రిషికేశ్, ఇదిగో యమునోత్రి నడుచుకుంటూ వచ్చాం, పైకి వెళ్ళాం, గంగోత్రికి వెళ్ళాం వచ్చాం, ఇంకా తర్వాత కేదార్నాథ్కి వెళ్ళాం. ఆ గుర్రం మీద ఎక్కి ఆ కేదార్నాథ్ 16 కిలోమీటర్లు వెళ్ళి కిందకు వచ్చిన తర్వాత చాలరా బాబు ఈ జీవితం అనిపిస్తుంది అనమాట. ఇంక చాలు ఈ జీవితం, ఇంక వద్దు, బదరీకి వెళ్దామా అని అడిగామనుకోండి, ఆ టైంలో ఏం చేస్తాం సార్, వచ్చాం కాబట్టి వెళ్దాం అంటాను. ఒళ్ళు పులిసిపోతుంది అనమాట. పాపం ఆ ట్రావెల్ ఏజెంట్లు వాళ్ళు ఏదో పెట్టడానికి ట్రై చేస్తుంటారు, అవన్నీ మనకి ఎక్కవు, ఏం ఎక్కవు. వాడు ఏదో అప్పటికప్పుడు రెడీ చేసి పెడుతుంటాడనమాట. ఒక పక్కన దివ్య దర్శనాలన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో లోపల ఉండేటటువంటి గుణం ఏంటో తెలుసా? ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి పప్పు అన్నం తిందామా అనిపిస్తుంది. నిజంగా చెప్తానండి, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోయి అంత పప్పు ఆవకాయ వేసుకుని అన్నం తిందామా, ఇంత గోంగూర పచ్చడి వేసుకొని తిందామా అనిపిస్తుంది. పాపం వాడు అన్నీ పెడుతూనే ఉంటాడు, ఎక్కదు మనకి. అంత సత్వగుణం, అంతా సత్వగుణమే. చూడండి, అంతా దేవాలయాలు, దర్శనాలు, అంతా మారుమోగిపోతూ ఉంటుంది. బస్సుల్లో భజనలు చేసేవాళ్ళు ఉంటారు. అయినా సరే లోపల నుంచి ఏదో తినాలి, ఏదో ఎక్కడన్నా అక్కడ రాసి ఉంటాయన్నమాట స్పెసిఫిక్గా. మీరు కనుక వెళ్తే చూడండి ఈసారి ఎప్పుడన్నా సరే, ఆంధ్ర హోటల్ స్పెషల్ దోశ అని రాసి ఉంటుందన్నమాట. ఆడు పెట్టేది దోశే కాదు, అది చట్నీ కాదు, అది ఆడు ఏదో పెడతాడు. ఏదో ఆ పిండి ఏం పిండి దేంతో చేస్తాడో మనకు అర్థం కాదు. అది మొత్తానికి ఇట్లా రౌండ్గా తిప్పుతాడు, దోశ ఆకారంలో వస్తుంది. అది దాంట్లో ఏదో చట్నీ అంటాడు, అది వేస్తాడు మనకి. ఆంధ్ర స్పెషల్. మన ఆంధ్ర వాళ్ళకి ఏంటంటే అమ్మా దోశ పరిగెవు. దేవుడి దర్శనంకి వెళ్ళావు కదయ్యా, మధ్యలో దోశ ఎందుకు వచ్చింది నీకు?
అది కూడా కావాలి మనకు. అక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ఫీలు ఇవన్నీ తీసుకుంటావు, కాసేపు తమో గుణం అది కూడా వస్తూ ఉంటుంది. వెళ్ళింది మంచి పనికే, మళ్ళీ దారిలో ఈ సత్వగుణం రజోగుణం యాడవుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ జరుగుతూ ఉండే. నిజంగా చెప్తానండి, పాపం డాక్టర్లు వాళ్ళందరూ ఆపరేషన్ చేస్తుంటారు కదండి. ఆపరేషన్ చేసే ముందు ఖచ్చితంగా దేవుణ్ణి తలుచుకుంటారండి వాళ్ళు. ఖచ్చితంగా దేవుణ్ణి ఒకసారి స్మరించుకుని ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వాలని అనుకో. ఎందుకని ఆ టైంలో సత్వగుణం, నేను ఒక ప్రాణాన్ని రక్షించాలి అనేటువంటి భావనతోటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆఖరికి ఒక పెద్ద స్మగ్లింగ్ చేసేటటువంటి వాడు, ఒక పెద్ద దొంగతనం చేసేటటువంటి వాడు కూడా ఆ దొంగతనానికి వెళ్లే ముందు దేవుడికి నమస్కారం పెట్టుకుని, దేవుడా ఇవాళ మంచి దొంగతనం జరగాలి, బాగా డబ్బులు దొరకాలనుకుంటాడు. బ్యాంకు లూటీకి వెళ్తాడు వాడు. వెళ్ళేది బ్యాంకు లూటీ చేయడానికి వెళ్తుంటాడు, బ్యాంకు కన్నం వేయడానికి వెళ్తుంటాడు వాడు, ఏటీఎం పగలగొట్టడానికి వెళ్తుంటాడు వాడు. పరిపూర్ణమైనటువంటి తమో గుణం అనమాట. ఆ తమో గుణంలో మధ్యలో సత్వగుణం, దేవుడా దేవుణ్ణి కోరుకుంటాడు అనమాట. ఆ ఏటీఎం ఈజీగా పగిలేటట్టు చూడు దేవుడా, దేవుడు గుర్తొస్తాడు. కాబట్టి ఏంటి, ఒక గుణం అనేటువంటిది ఒకళ్ళలో పూర్తిగా ఒక గుణమే ఉండదండి, 3 గుణాలు ఉంటాయి. ఈ 3 గుణాలు ఏం చేస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం పైకి లేస్తూ ఉంటుంది, మిగతా 2 గుణాలని అంటే కొంచెం తగ్గించి పెడుతూ ఉంటుంది అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క గుణం ప్రిడామినెంట్గా మన లోపల నుంచి వ్యక్తం అవుతూ ఉంటుంది, అధికంగా వ్యక్తం అవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పారనమాట. సత్వం వచ్చినప్పుడు రజస్సు తమస్సు తగ్గిపోతాయి, రజస్సు ఉన్నప్పుడు సత్వము తమస్సు తగ్గిపోతాయి, తమస్సు బాగా ఉన్నప్పుడు సత్వము రజస్సు తగ్గిపోతాయి. కాబట్టి ఈ విధమైనటువంటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి మానవుడి యొక్క వ్యక్తిత్వం అనేటువంటిది నిర్మితమై ఉంటుంది అనేటువంటి చెప్పి తర్వాత చెప్తున్నారు చూడండి. సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత యదా అస్మిన్ దేహే సర్వద్వారేషు జ్ఞానం ప్రకాశ ఉపజాయతే. ఎప్పుడైతే అస్మిన్ దేహే ఈ శరీరంలో అన్ని రకాలైనటువంటి ద్వారాలు, సర్వే ఎన్ని ద్వారాలు ఉన్నాయి మనకి? 9 ద్వారాలు. నవద్వారే పురే దేహి ఇంతకుముందు వచ్చింది కదా. 9 ద్వారాలు ఉన్నాయి. 9 ద్వారాలు ఏమేంటి? 2 చెవులు, 2 ముక్కులు, 2 కళ్ళు, నోరు, పాయుపస్తలు, ఇవన్నీ కలిపితే మొత్తం 9. ఈ 9 ద్వారాల ద్వారా కూడా జరిగేటటువంటిది ఏంటట, జ్ఞానం ప్రకాశ ఉపజాయతే. జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే ప్రకాశిస్తూ ఉంటుందో, కాబట్టి నా కళ్ళున్నాయి, ఈ కళ్ళ ద్వారా ఏం వ్యక్తమవుతూ ఉండాలి? జ్ఞానం అనేటువంటిది వ్యక్తమవుతూ ఉండాలి. అంటే ఏంటంటే నేను జ్ఞానాన్ని పొందుతున్నా, జ్ఞానాన్ని చూస్తున్నా. నేను చూసేటటువంటి దృష్టి ద్వారా, నా కళ్ళ ద్వారా నేను చూసేటటువంటిది ఏంటి? నాకు అవసరమైనటువంటి జ్ఞానము. నా చెవుల ద్వారా నేను వింటున్నా. దేన్ని వింటున్నా నేను? అవసరమైనటువంటి జ్ఞానము. జ్ఞానం ప్రకాశ ఉపజాయతే. ప్రకాశమానంగా ఈ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే ఆవిర్భవిస్తూ ఉంటుందో, ఉదయిస్తూ ఉంటుందో, తదా సత్వం వివృద్ధం ఇది ఉత విద్యాత్. అప్పుడు సత్వం వివృద్ధం, ఈ సత్వగుణం అనేటువంటిది వివృద్ధం, బాగా వృద్ధి చెందుతుంది లోపల. కాబట్టి దేన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి? భగవంతుడు ఇన్ని రకాలైనటువంటి పరికరాలు మనకి ఇచ్చాడండి. కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు, నాలుగు ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు, బోల్డ్ అంత ఎక్విప్మెంట్ ఇచ్చాడు. కర్మేంద్రియాలను ఇచ్చాడు, జ్ఞానేంద్రియాలను ఇచ్చాడు. వీటన్నిటిని ఉపయోగించి నేను ఏం చేయాలి? పనికొచ్చే పనులు చేయాలండి. పనికొచ్చే పనులు చేయడానికి మనకి ఇవన్నీ ఇచ్చారు. ఈ నవద్వారాలు అనేటువంటివి ఏంటంటే మన లోపలికి ఇన్పుట్స్ తీసుకోవడానికి కానీ, మనం బయటికి పంపించడానికి కానీ మనం చేసేటటువంటి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ కూడా. దీంట్లో కర్మేంద్రియాలు ఉన్నాయి, జ్ఞానేంద్రియాలు ఉన్నాయి.
వీటన్నిటి ద్వారా ఏం జరగాలి? జ్ఞానం అనేటువంటిది వ్యక్తం అవ్వాలి చక్కగా పరిపూర్ణంగా. కాబట్టి ఆ జ్ఞాన సముపార్జన కోసం నాకున్నటువంటి ఇంద్రియాల్ని నేను ఉపయోగించుకున్నప్పుడు నా లోపల జ్ఞానం అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటిది పొందాలి అని అనుకున్నప్పుడు ఈ నవద్వారాలని ఉపయోగించి జ్ఞానాన్ని పొందాల్సిందే తప్ప వీటిని ఉపయోగించుకుని నా కోరికలు తీర్చుకుంటా, నాకు కావలసినటువంటివన్నీ నేను చేస్తా, నాకు నచ్చినటువంటివన్నీ నేను చేస్తా, ఇట్లా ఇష్టం వచ్చినట్టు అనవసరమైనటువంటి పనికిరానటువంటి కర్మలు చేయకూడదండి. ఇవన్నీ ఉన్న దేనికి? జ్ఞానపూరితమైనటువంటి కర్మలు చేయడానికి ఉపయోగపడాలి. ఇవన్నీ సన్మార్గంలో ఉంచాలి. వీటన్నిటినీ కూడా సత్యమైనటువంటి కర్మలు ఆచరించడానికి పనికి రావాలి. సరే, ఏమన్నా అయిందా ఆయనకి? ఏం పర్వాలేదు కదా? పెద్దవాళ్ళకి చేతులు ఉండే కుర్చీలు ఇచ్చేయండి, పాపం వెనకాతల కూర్చోలేని వాళ్ళకి. చేతులు లేని కుర్చీలు అయితే ఇబ్బంది పడతారు వాళ్ళు. రైట్, ఏం కాదులే. ఈ విధంగా అన్ని ద్వారాల ద్వారా ప్రకాశ ఉపజాయతే, ప్రకాశం జ్ఞాన ప్రకాశం అనేటువంటిది ఉద్భవిస్తూ ఉంటుందో అది దేని ద్వారా జరుగుతుందట? ఎప్పుడైతే సత్వం అనేటువంటిది ఉందో, సత్వగుణ సంపన్నులకి ఈ విధంగా జ్ఞానం. దీని గురించి మళ్ళా రేపు డీటెయిల్డ్గా చూద్దాం. ఎందుకంటే మొత్తం ఇక్కడ మళ్ళా సత్వము, మళ్ళా రజస్సు, మళ్ళా తమస్సు, మళ్ళా 3 గుణాలని విడదీసి మళ్ళా కలుపుతారనమాట, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేపు చూద్దాం దీని గురించి. కాసేపు ధ్యానం చేసుకుందాం మనం రోజులాగానే.